హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు యాక్సెంచర్ కంపెనీ నుండి వచ్చిన లేటెస్ట్ హైరింగ్ రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ కోసం హైదరాబాద్ లొకేషన్లో రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తుండే కనుక ఫ్రెండ్స్, ముందు జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. ప్రాజెక్ట్ రోల్ వచ్చేసి మనకి అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీర్ అన్నమాట. ఓకే, అండ్ ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక ఈ రోల్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అప్లికేషన్స్ని మానిటర్ చేయడం, ఇష్యూస్ని ట్రబుల్ షూట్ చేయడం, ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం అండ్ బిజినెస్ అప్లికేషన్స్ స్మూత్గా రన్ అయ్యేలాగా సపోర్ట్ ఇవ్వడం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మస్ట్ హ్యావ్ స్కిల్స్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ కంపల్సరీ అని చెప్తున్నారు. అలాగే గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అంటే ఏఐ ఏజెంట్స్ అండ్ వర్క్ ఫ్లో ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ ఉంటే అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి 2 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 15 years ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, సమ్మరీ చూసుకుంటే సింపుల్గా చెప్పాలంటే సమ్మరీలో ఏముందంటే ఈ రోల్లో అప్లికేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలి అండ్ డిఫరెంట్ టెక్నికల్ టీమ్స్తో కోఆర్డినేట్ అవుతూ బిజినెస్ అప్లికేషన్ స్మూత్గా రన్ అయ్యేలాగా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే ఈ రోల్లో మీరు అప్లికేషన్ ఇష్యూ ట్రబుల్ షూట్ చేయాలి, అలాగే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ని అనలైజ్ చేసి రిజాల్వ్ చేయాలి అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో కోఆర్డినేట్ అవ్వాలి, అలాగే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయాలి అండ్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి, బిజినెస్ యూజర్స్కి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వాలి, అలాగే సర్వీస్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రొఫెషనల్ టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే కనుక మనకి ఈ రోల్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే పైథాన్ చూసుకోవచ్చు మనం, పైథాన్ ప్రోగ్రామింగ్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెబ్యూయింగ్ స్కిల్స్, అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ థింకింగ్, టీమ్ వర్క్, ఏఐ ఏజెంట్స్ అండ్ వర్క్ ఫ్లో ఇంటిగ్రేషన్ నాలెడ్జ్ ఉంటే ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫో చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ కంపల్సరీ మనకి 2 to 5 years ఉండాలి, అలాగే ఫుల్ టైం పొజిషన్ అనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ చూసుకుంటే లొకేషన్ హైదరాబాద్ అని మనకి. అండ్ రొటేషనల్ వర్క్ రిక్వైర్మెంట్స్ కంపెనీ పాలసీ ప్రకారం ఉండొచ్చు. ఓకే, అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక అదే 2 to 5 years ఉండాలి మనకి. అబౌట్ యాక్సెంచర్ చూసుకుంటే కనుక వి వర్క్ విత్ వన్ షేర్డ్ పర్పస్ అంటే యాక్సెంచర్ అనేది వరల్డ్ లీడింగ్ ఐటీ అండ్ కన్సల్టింగ్ కంపెనీ అనమాట. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, డిజిటల్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ మరియు బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్ని 120+ కంట్రీస్లో ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ల్యాక్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వరల్డ్ వైడ్ యాక్సెంచర్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఎప్పుడు మనీ ఛార్జ్ చేయదు. ఎవరైనా జాబ్ ఇప్పిస్తామని మనీ అడిగితే నమ్మకండి. అండ్ ఆల్వేస్ అఫీషియల్ యాక్సెంచర్ కెరియర్ వెబ్సైట్ నుండి అప్లై చేయండి. అప్లై చేసాము జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదివి మీ ఎలిజిబిలిటీ వెరిఫై చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది యాక్సెంచర్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీరింగ్ లేటెస్ట్ హైరింగ్ కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు ఈ రోల్కి ఎలిజిబుల్ అయితే అఫీషియల్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా అప్లై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మన ఛానల్కి కొత్త వాళ్ళతో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.